గత 40 ఏళ్లుగా సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకున్నా కాంగ్రెస్లోనే కొనసాగుతున్న నిబద్ధత కలిగిన కాంగ్రెస్ నాయకులను గాని కార్యకర్తలను గాని దూషించే స్థాయి చక్రధర్ గౌడ్కు లేదని కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీ షాబుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు సలీంతో కలిసి ఆయన మాట్లాడారు. ఇటీవల పలు కేసుల్లో అరెస్ట్ అయి తనను తాను కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీలో చేరిన చక్రధర్ గౌడ్ సీనియర్ నాయకులు కార్యకర్తల గురించి నోటికి వచ్చినట్లుగా మాట్లాడితే సహించేదే లేదన్నారు. హరీష్ రావుకు సిద్దిపేటలో కాంగ్రెస్ నాయకులు కోవట్లుగా పనిచేస్తున్నారని, హరీష్ రావుతో నేనే పోరాటం చేస్తున్నానని చెప్పుకునే చక్రధర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ తరపున ఏం కేసు అయిందో ప్రజలకు చెప్పాలన్నారు. ఇంకొకసారి సిద్దిపేట కాంగ్రెస్ నాయకులపైన గాని కార్యకర్తలపైన గాని అసత్య ఆరోపణలు చేస్తే తమ ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పరశురాములు పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పార్టీ కోసం సేవ చేసి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కనుక ఎంతో సంతోషపడుతున్నారు. గవర్నమెంట్ లేనప్పటికీ 2014 నుండి ఇప్పటి వరకు 10 సంవత్సరాలు గవర్నమెంట్ లేకున్నా ఎంత కష్టపడ్డారో ప్రజలందరూ గమనించారు. ఎంత కష్టపడ్డా ఒక బ్రాండ్ సిద్దిపేటలో కాంగ్రెస్ అంటే షాబు, షాబు అంటే కాంగ్రెస్, యాదగిరి అంటే కాంగ్రెస్, ఇలాంటి పేరు వచ్చింది. నీ పేరు ఏదో అసలు ఏంది? నువ్వు బీజేపీయా లేకుంటే బీఎస్పీయా? నీ బ్రాండ్ ఏంది? నువ్వు ఏంది? నువ్వు ఏ పార్టీ నీది? అలా పనిచేసిన మేము మాకు మనోభావం తెప్పించే కార్యక్రమం చేపట్టడం మీది ఇంత దుర్మార్గులు నువ్వు కొంచెం ఆలోచన చేయని చెప్పేసి సందర్భంగా నీకు జ్ఞాపకం చేస్తున్నాను.